లకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. పరము సోదరుండై ఈయన ధరణికి తెంచేనయ్యా, స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు ఆయన జ్ఞానముపై నుమియుచు, కృపమాలి నా సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందొక్కారెల్లు ఉడగాను దిరముగాను చీవారల్, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండ మనుచు మొక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందినా పట్టుదలతో నమ్మినా అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తి తోడా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. పాయక నీ రాజు భారవాహక మెక్కి బాలా స్తోత్రములతో బయలుదేరి వచ్చెను. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. ఎబ్రాయిలోను నీ రాజు పేరు యూదుల రాజు. ఎబ్రియా జనమును అబ్రాము కొడుకులను విభవాదేశము చేతు శుభరాజు ఈతండే. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. వీరోమాలు నీ రాజు పేరు
యూదుల రాజే సర్వరాష్ట్రీకులకు పూర్వపితరులతోను పరసింహాసనమిచ్చు పరదేశాధిపుడితడు సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకలు ఎల్లేనిలోను నీ రాజు పేరు యూదుల రాజే ఎల్లా పాపుల బ్రోచు అన్ని రక్షకుడితడు సల్లాని ప్రభువాని ఏను సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకలు వాసిగా హే ప్రీ ఎల్లేనిలో రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకలు. దావీదు కుమారునికి ప్రభు పేరిట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో దావీదు కుమారునికి ప్రభు పేరిట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో. ప్రభువా నీకు వందనాలు. దావీదు కుమారుని పేరిట వచ్చువానికి జయము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నత కుమారుడైన దేవునికి జయము. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క మఠలాది 6 దినమందు 2000 సంవత్సరాల క్రితం మా కొరకు మమ్మల్ని రక్షించుటకు రాజాదిరాజుగా ప్రభువులకు ప్రభువుగా దేవుని కుమారునిగా సర్వశక్తిమంతునిగా ప్రభువా యెరూషలేములోనికి గాడిద పిల్లను ఎక్కి అనుదించిన ఆ గొప్ప సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ చిన్న పిల్లలతో చేరి జయము చెప్తుంటున్నాం. ఆ స్త్రీలతో చేరి ప్రభువా నీ కొరకు వస్త్రములు పరిచి మా హృదయాలను తెరిచి నీకు వందనాలు చెప్తుంటున్నాం. నీకే స్తోత్రం చెప్తున్నాం. నీకు జయం చెప్తున్నాం. నీకు మహిమ చెప్తున్నాం. నీ యందు మేము ఆనందిస్తుంటున్నాం. సియోను కుమార్తెలారా ఆనందించుడి అని చెప్పావు ప్రభువా నీకు వందనాలు. యేసుని బట్టి ఆనందించడం మాకు నేర్పించండి అయ్యా. ఈ లోకంలో ఉన్న కష్టాలను, ఇరుకులను, శోధనలను, వేదనను కన్నింటిని బట్టి ఏడవక యేసు మా కొరకు వస్తున్నాడు. ఆయన యందు రక్షణ, ఆయన యందు నిరీక్షణ, ఆయన యందు విడుదల, ఆయన యందు సిలువ విజయం మాకు దొరకబోతుంది ప్రభువా. we wait upon you. నీ వైపు చూస్తూ మేము జయం పొందటానికి మేము ముందరికి సాగుతుంటున్నాం. నీకే వందనాలు, నీకే వందనాలు. యేసు యెరూషలేములోనికి వస్తే జయము, యేసు మా హృదయంలోనికి వస్తే జయం ప్రభువా నీకు వందనాలు. కమ్ ఇంటు అవర్ హార్ట్స్ జీసస్. ఆనాడు పరిసయ్యులు నిన్ను చేర్చుకోలేదు ప్రభువా. యూదా మత పెద్దలు నిన్ను చేర్చుకోలేదు ప్రభువా. రోమా పరిపాలకులు నిన్ను ధృవీకరించారు ప్రభువా. సైనికులు నిన్ను శిక్షించారు ప్రభువా. అయితే దేవాని యందు విశ్వాసం ఇచ్చిన వారు నిన్ను చేర్చుకున్నారు. కుంటివారు, గుడ్డివారు, రోగగ్రస్తులు ప్రభువా యేసు కొరకు ఎదురు చూచు ప్రతివాడు ప్రభువా, మెస్సియా కొరకు ఎదురు చూసిన ప్రతివాడు నిన్ను చేర్చుకున్నాడు. హెల్ప్ us to receive you ప్రభువా. నిన్ను మేము చేర్చుకున్నట్టుకు మాకు నేర్పించండి. మా హృదయాల్లో చేర్చుకున్నట్టుకు మాకు నేర్పించండి. యేసుని ఎలాగ ఆహ్వానించాలో మాకు నేర్పించండి. క్రీస్తు మా హృదయాల్లో ఉంటే ఎంత మహిమనో మాకు నేర్పించండి అయ్యా. మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని, ఆ ప్రకారం నడుచుకునే మనస్సుని మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచి క్లాసెస్ జరుగుతున్నాయి. మీ పిల్లల్ని తీసుకురండి. ఎవరైనా మీ పక్కన ఉన్న చిన్నపిల్లలు ఎవరు ఉంటే వారికి చెప్పండి, అందరిని పిలుచుకురావాలా. మంచి లెసన్స్ వాళ్ళు ఇంకా నేర్చుకోరు. మిమ్మల్ని బట్టి వాళ్ళు ప్రయోజనం పొందాలి.
మీ సంఘానికి నడిపిస్తే దేవుడు వారిని యేసుక్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. వింటున్నారా? సో బ్రింగ్ చిల్డ్రన్ అంటే మీకేం జ్ఞాపకం వస్తుంది? మా పిల్లలు అనుకుంటారు. మీ పిల్లలు పెళ్ళి అయితే మీ పిల్లలు ఉంటారు, పెళ్లి కాకుంటే మీకు పక్కింటి పిల్లలు ఉంటారు. ఎవరినైనా తీసుకొని రావాలి. బ్రింగ్ దెమ్ టు జీసస్. యేసు వద్దకు మనం తీసుకుని వస్తే యేసు వారిని దీవిస్తాడు. మందిరానికి తీసుకొని రావాలి, సండే స్కూల్కి తీసుకురావాలి. మీకు తెలుసా, సండే స్కూల్ పరిచర్య సంఘం మర్చిపోతే, మీరు ఒకవేళ శ్రద్ధ చూపకపోతే ఒక తరం నశిస్తుంది. 1 generation విల్ గో ఫేడ్ ఆఫ్. వాళ్ళకి వాక్యం రాదు, బైబిల్ రాదు, పాటలు రావు, వాళ్ళకి ప్రార్థన రాదు, వాళ్ళకి సొంతంగా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలో నేర్చుకోవటం రాదు. మీరు నేర్పించాలమ్మా. మీ పిల్లల గురించే కాదు, మీ పక్కింటి పిల్లలు, మీకు తెలిసిన చిన్న పిల్లల్ని ప్రేమతో పిలుచుకొని రండి. ఓకే, వాళ్ళు మందిరానికి రావటం మంచిది, వాక్యం నేర్చుకోవటం మంచిది. ఒకనాడు వాళ్ళు మీ గురించి సాక్ష్యం చెప్తారు. మేము సండే స్కూల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇక్కడ జరిగించినప్పుడు ఆయన ఒక అమ్మాయి గురించి చెప్పాడు. ఏం పేరు ఉంది ఆ పాప పేరు? చిన్న అమ్మాయి, మేబీ బ్లెస్ అంతనే ఉంటుంది. అనిల్ అమ్మాయి. చర్చికి మీలాగా ఎవరో ఒకరు తోలుకొని వస్తూ వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని ఉంటే అమ్మాయిని సండే స్కూల్కి తీసుకెళ్ళాను. మంచిగా చిన్న పాట నేర్పించి, వాక్యం నేర్పించి, అమ్మాయికి ఎంత అర్థమైందో తెలియదు. అమ్మాయికి తెలిసిందంత ఏంటంటే కష్టాల్లో ఉంటే యేసుకు ప్రార్థన చేయాలంట. ఏం తెలుసు ఆమెకి? కష్టాల్లో ఉంటే యేసుకు ప్రార్థన చేయాలంట అని అమ్మాయి ఒకటి మాత్రం బాగా మైండ్లో వేసుకున్నది. ఇంటికి పోయిన తర్వాత కొన్ని రోజులకు వెళ్ళడానికి చాలా సీరియస్గా అస్వస్థత ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఏదో స్టమక్ ఏమంటారు ప్రాబ్లం, చాలా చాలా విపరీతమైన నొప్పితో హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మాయి చెప్పిందంట, నేను ఒక దగ్గర నేర్చుకున్నాను, చర్చిలో నేర్చుకున్నాను, యేసు నామంలో ప్రార్థన చేస్తే తగ్గుతాయంట. అంటే ఈమెకు రాదు ప్రార్థన, వాళ్ళ నాయనకు అసలే రాదు. అప్పుడు వాళ్ళందరూ కలిసి యేసు నీ నామంలో ప్రార్థన చేస్తే తగ్గుతుందంట, మాకు తగ్గి అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే తగ్గించాడు. అండ్ ద ఫ్యామిలీ కేమ్ టు క్రైస్ట్. తెలుసా, ఆయన చెప్పినది ఏంటంటే ఆ చిన్న అమ్మాయిని బట్టి ఈరోజు 12 మంది సండే స్కూల్కి వస్తున్నారు. మిమ్మల్ని బట్టి ఎంతమంది సండే స్కూల్కి వస్తున్నారు? మనం వచ్చేదే కష్టం కదా. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ. కుటుంబంలో మీరు ఎంత బాధ్యులో, సంఘంలో అంత బాధ్యులే ఉండాలి. మీరు ఎంత బాధ్యత కలిగి ఉంటారో సంఘము కొరకు మీరు బాధ్యత కలిగి ఉండాలి. ఒక చిన్న అమ్మాయి 12 మందిని క్రీస్తు యొద్దకు నడిపించిందంటే మీ వలన ఎంతమంది క్రీస్తు యొద్దకు నడిపించబడుతున్నారనే ప్రశ్న. ప్రార్థన చేయాలి. అమ్మాయి బట్టి చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒక 6-7 మందితో మనలాగా చిన్న సండే స్కూల్ స్టార్ట్ అయింది. ఈరోజు 36 మందితో ఉన్న సండే స్కూల్ అయింది. హౌ? ఇలా మీరు అలలేయ పని కాదు, పని చేయనికే. యూ నీడ్ టు వర్క్. స్తోత్రం, హల్లెలూయ బాగానే ఉంటాయి, మంచిది, సంతోషం. కానీ మనం చేయాలి. మన వలన ఒక ఆత్మ క్రీస్తు యొద్దకు వస్తే, దేవుని యొద్దకు వస్తే మీరు ప్రార్థన చేసి నడిపియాలి. ఒక పట్టుకరాకూడదు. మళ్ళీ ఈ మధ్యలో చాలా ప్రమాదాలు ఉన్నాయి కదా, వాళ్ళను దారిని బయటలను పట్టుకొని వస్తే మళ్ళీ మనకు తలనొప్పి. మంచిగా ప్రార్థన చేసి, ప్రభువా నేను ఏ పిల్లల్ని అయితే నడిపిస్తావు వాళ్ళు నేను తీసుకుని వస్తాను, హెల్ప్ మీ, నాకు ఈ వారం అంతం లోపల నాకు ఒక అబ్బాయినో అమ్మాయినో చూయించు, వాళ్ళని నేను మందిరానికి తీసుకుని వస్తాను, సండే స్కూల్కి తీసుకుని వస్తాను. మనకి ఇప్పుడు మంచి క్లాసెస్ ఉన్నాయి, మంచి లెసన్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు బుక్స్ ఉన్నాయి. దే క్యాన్ కలర్ ది ఏమంటారు అక్కడున్న బొమ్మలకి కలరింగ్ చేస్తారు చిన్నపిల్లలు. దే విల్ ఎంజాయ్. చెర్రీ లాంటి వాళ్ళు మంచిగా దే ఆర్ ఎంజాయింగ్. చెర్రీ మొత్తం అన్ని బొమ్మలు వేసేసిండట. వాడికి ఒకటి లెసన్ ఇస్తే 3 లెసన్స్ వేసేసిండు రంగులు. సో దే లవ్ ఇట్. నేర్చుకుంటారు, దే లవ్ ఇట్. మంచి చిన్న మాట ఒక స్ట్రక్చరల్ గా ఉంటుంది. తీసుకుపోయి కూర్చోబెట్టి దాని కథ చెప్పి ప్రార్థన చేసి పంపించడం కాదు. ఇట్స్ ఏ సిస్టమాటిక్ టీచింగ్. మనకు బాధ్యులమ్మా. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు మీరు బాధ్యులు, తల్లిదండ్రులు మీకు బాధ్యులు, మీరు బయట ఉన్న వారికి బాధ్యులు, మనం సమాజంలో బాధ్యులమై ఉన్నాం.
వీఆర్ టు లీడ్ పీపుల్ టు క్రైస్ట్. ప్రజలను ప్రభు యొద్దకు నడిపించాలి. చిన్నపిల్లలను మందిరానికి నడిపించాలి. బాధలో ఉన్న వారిని మందిరానికి నడిపించాలి. దేవుడు వారి ప్రార్థన వింటాడు. నేను చెప్పాను కదా, మీ ప్రార్థనల కంటే కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చిన వారి యొక్క ప్రార్థన ప్రభు వింటాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు అన్య ఆచారాల్లో ఉన్న వాళ్ళకి నేనే దేవుడను అని తెలియచేసుకోవడానికి దేవుడు సూచక్రియ చేస్తాడు, అద్భుతం చేస్తాడు, మహత్కార్యం చేస్తాడు. వాళ్ళ జీవితంలో గొప్ప వెలుగును అనుగ్రహిస్తాడు. దే విల్ బి సేవ్డ్. రక్షణ పొందే వారికి దేవుడు స్వస్థతనిస్తాడు. అందరికి ఏడు. చాలాసార్లు పెద్ద పెద్ద వేదికల మీద టచ్ ఇన్ జీసస్ నేమ్ మనం అనుకుంటాం కదా, అందరూ మాకు కూడా ప్రార్థన క్రైస్తవులు కూడా వీకీలో నిలబడతారు. మనం ప్రార్థన చేయించుకోవడానికి లేం, ప్రార్థన చేయడానికి ఉన్నాం. నీ నొప్పిలో, నీ తిప్పల్లో, నీ ఇరుకులో నీ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక ముసలామె విజయవాడలో పెద్ద సభ జరుగుతుంటే ఆమె ఒక పాస్టర్ దగ్గరికి పోయింది. ఆ వేదిక దగ్గరికి పోయి, అయ్యా నాకంతా కూడా చర్మం అంతా కూడా దద్దుర్లు వచ్చింది, రోగం, చర్మ రోగం, ఇదంతా కూడా గోకుతా ఉంటే ఇంకా ఆ గోకుడు పెరుగుతా ఉంది, నా కొరకు ప్రార్థన చేయంటే ఆ దైవజనుడు చెప్పిండంట, అమ్మా నేను నీకోసం చేయను, నీవు నీ ఊరికి పోయి నీలాక ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయని పంపించిందంట. ఈమె ముందే ఆమె తిప్పలతోటి ఆమె వచ్చింది, ఆమె కష్టంలో ఆమె వచ్చింది. ఈయననేమో మళ్ళీ నువ్వు వేరే కొరకు ప్రార్థన చేయని చెప్తున్నాడు. సరే ఏం చేద్దాం, ఈయన ప్రార్థన చేయలేదు అనుకుని ఆమె కొంచెం ఆయాసపడుతున్న ఇంటికి పోయింది. దగ్గరున్న చిన్న గ్రామం, చాలా చిన్న గ్రామం, ఒక 60-70 గుడిసెలు ఉండే గ్రామం. ఆమె గ్రామానికి పోయిన తర్వాత ఓ రోజంతా ఆయాసంతో ఉన్నది. కానీ రెండో రోజు అర్థం చేసుకున్నది. ఏమో అర్థమైంది ఆమెకు. నాలాగా ఉన్న కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆ పెద్ద పాస్టరు. నేనేం చేస్తా అంటే సరే చూస్తా అని ఆ ఊర్లో ఉన్న 60-70 గుడిసెలన్నీ కూడా తిరిగి ఎవరికైనా ఎటువంటి చర్మరోగం ఉన్న వ్యాధి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఆమెకు 6 మంది దొరికిందంట. ఏ గోకుడు, గీకుడు, చర్మ వ్యాధి ఉన్నటువంటి వాడు. ఆమె ఇంటికి వచ్చి రాత్రి నుండి ప్రార్థన చేస్తుంది, ప్రభువా వాళ్ళందరినీ బాగు చేయదేవా, ఈడనేమో గోక్కుంటుంది, వాళ్ళని బాగు చేయదేవా, ఈడ నెత్తి గోక్కుంటుంది, వాళ్ళని బాగు చేయదేవా, ప్రభువాను బాగు చేస్తావు, బాగు చేయదేవా అని ప్రార్థన చేస్తే 2 రోజుల తర్వాత ఆమెకు వ్యాధి తగ్గింది, 6 మందికి వ్యాధి తగ్గింది. ఇప్పుడు ఆమె వెళ్ళి 6 మందికి చెప్పిందంట, నేను వచ్చి మిమ్మల్ని అడిగిపోయినా కదా, మీ కొరకు నేను యేసు నామములో ప్రార్థన చేసిన, యేసయ్య మిమ్మల్ని బాగు చేసిండు అన్నప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు చెప్పండమ్మా? ప్రభు దగ్గరికి వస్తారు. యు సీ, గాడ్ హీల్స్ విత్ ఎ పర్పస్. ఒక ఉద్దేశం చేత దేవుడు బాగు చేస్తాడు. నీకైనా, నాకైనా, మనందరికి కూడా. మనకెందుకు ఇంకా కొన్ని వ్యాధులు తగ్గట్లేదు, బాధలు తగ్గట్లేదు, ఇరుకులు తగ్గట్లేదు, శోధనలు ఎందుకు తగ్గట్లేదు అంటే మనము ఇటువంటి శోధనలో ఉన్న వాళ్ళని మనం కనుగొనట్లేదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తలేము, వాళ్ళను మందిరానికి నడిపిస్తలేము, మనం రావడానికి వెనుకకు ముందరికి అవుతున్నాం. కాబట్టి కొంచెం దేవుని పిల్లలమైతున్నా దేవుని మనసెరిగి మనం ప్రవర్తిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను ఈరోజు చదవబడిన వాక్య భాగం వైపు తిరగాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మన కొరకై చదివి వినిపించబడి ఉంటున్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. యేసు యెరూషలేములోనికి విజయోత్సవంతో ప్రవేశించిన రోజు ఈ రోజు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యెరూషలేములోనికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, హోసన్నా హోసన్నా అని దేవుని యొక్క నామము స్తుతిస్తున్న ఆ చిన్నపిల్లల యొక్క స్తుతి ధ్వనుల మధ్యలో యేసు యెరూషలేములోనికి ప్రవేశించాడు. సో వి సెలబ్రేట్ దిస్ డే. ఈ దినమును మనం జరుపుకుంటాం, ఈ దినము నందు మనం ఆనందిస్తాం. యేసునందు ఆనందించటానికి, ఆయనను మహిమపరచటానికి,
ఆయన సన్నిధిలో చేరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక మంచి దినము ఈ మట్టల ఆదివార దినము. మనకు 2024 సంవత్సరం మట్టల ఆదివార దినం మొదలుకొని ఈ దినపు మట్టల ఆదివార దినం వరకు కూడా మనకు ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించాడు. ఆయన యొక్క సన్నిధిని మనకి ఇచ్చాడు, వాక్యాన్ని మనకి ఇచ్చాడు, ఆయన యొక్క స్వస్థతను మనకి ఇచ్చాడు, కృపను మనకి ఇచ్చాడు. అందుని బట్టి ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే కాలం చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మనకు రాయబడి ఉంది. సువార్తలేని 4 చెప్పండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో గ్రంథస్థం చేయబడినటువంటి సంఘటనలు చాలా కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి యెరూషలేములోనికి యేసుక్రీస్తు జయోత్సవంతో ప్రవేశించిన ఈ సంఘటన, ఈ జరిగినటువంటి యొక్క సంఘటన మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మత్తయిలో ఉంటే, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11లో ఉంటుంది. మీరు రాసుకొని ఇంటికి పోయిన తర్వాత ఇవి చదవాలి. చర్చ అయిపోయినాక ఇంటికి పోయినాక ఇంకా తిని మనసంగా అనుకోకూడదు. ఏం చేయాలంటే వాక్యం చదవాలి, మెమరీ వేయాలి. కొంచెం రెస్ట్ తీసుకున్నా వేకప్ అండ్ రీడ్, లేచి కూర్చొని దేవుని వాక్యం చదవాలి. అక్కడేం రాశాడు, ఇక్కడేం రాశాడు, అక్కడ గాడిదను గాడిద పిల్లను అన్నాడు, ఇక్కడ గాడిద పిల్లను అన్నాడు, ఒక చోట గాడిదను అన్నాడు. ఆర్ దేర్ 2 ఆర్ ఈజ్ దేర్ 1? ఒకటే ఉన్నదా, 2, 3 ఉన్నాయా? లేకుంటే ఎక్కడ జరిగింది ఇది? బేత్నిగే ఎక్కడా, బేతని ఎక్కడా, యెరూషలేము ఎంత దూరంలో ఉంది? వీటిని మీరు ధ్యానిస్తే మీకు ఎంతో దీవెన. సంఘటనల పూర్వాపరాలను మనం ధ్యానిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. నాట్ ది ఫిజికల్ థింగ్స్, అక్కడ కనబడేటటువంటి అంశాలను కాదు. బట్టలు, మట్టలు, తర్వాత పిల్లలు, స్త్రీలు, వారి యొక్క అరుపులు, వాటి గురించి ధ్యానించటం కంటే యేసు ఎందుకు వచ్చాడు అనేది ధ్యానిస్తే మనకెంతో దీవెన. అంతే కదా? మీరు ఎంత చదివారు ముఖ్యం కాదు, పరీక్షలో ఎంత రాశారు అనేది ముఖ్యం. దాన్ని బట్టి మీకు మంచి మార్కులు వస్తాయి. సో యేసు ఆనాడు యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ దినమందు అనేకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ జరిగిన వివరాలను మనం ధ్యానించడం కంటే ఆ జరిగినటువంటి విశేషాలను మనం జ్ఞాపకం చేసుకోవటం, వాటిలో ఉన్న ఆంతర్యాలను మనం అర్థం చేసుకోవటం, వాటిని బట్టి మన జీవితాలను సరి చేసుకోవటం, మన బ్రతుకులను సరిగా దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవటం దేవుని యొక్క వాక్యమును బట్టి మనం నేర్చుకోవాలి. రీడింగ్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథం మనం చదువుతాం కదా, అందరూ చదువుతారు బైబిల్. అయితే నాట్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, రీడ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్ను ఇన్ఫర్మేషన్ కోసం చదవకండి. ఇన్ఫర్మేషన్ కొరకు చదివితే మీకు ఏమాత్రం ఉపయోగం కాదు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏం చేసిండ్రు, క్విజ్లు చాలా ఉంటాయి కదా. ఎరికో ఎంతో దూరం, యెరూషలేము ఎంతో దూరం, యెరూషలేము ఎక్కడుంది, ఎరికో ఎక్కడుంది, బేతని ఎక్కడుంది, ఇది ఇన్ఫర్మేషన్. మనకు దీని ద్వారా రక్షణ కలగదు. ధ్యానిస్తే, ప్రభు యొద్దకు వస్తే ట్రాన్స్ఫార్మ్ కావాలి, ఇన్ఫార్మ్ కాదు, ట్రాన్స్ఫార్మ్, మార్పు నొందాలి. మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో చేరరని ప్రభు అన్నాడు. నీకు ద హోల్ నాలెడ్జ్ ఆఫ్ ది బైబిల్ ఉండొచ్చు గాక, నీకు రక్షణ ఉండదు. నీకు బైబిల్ గురించి ఏమీ తెలియకపోను గాక, కానీ యేసు ఎవరో నీకు తెలుసు, యేసు ఏం చేసిండో నీకు తెలుసు, నీకు రక్షణ దొరుకుతుంది. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, పరిసయ్యుడు నికోదేము యేసుని గురించి చాలా చాలా వివరాలు సేకరించాడు. ఆయన ఎవరు, ఎక్కడొచ్చాడు, ఎప్పుడొచ్చాడు, ఏం చేస్తున్నాడు, మెస్సియానా, ప్రవర్తన, లేకుంటే దేవుని వల్ల పంపబడినవాడా, దేవుడేనా అనే అంశాలన్నిటి కూడా ధ్యానించాడు. వాటిని బాగా వివరాలన్నీ కూడా సేకరించాడు. ఏ వివరాలు దొరకనటువంటి ఒక దొంగ సిలువలో రక్షణ పొందాడు. విచ్ ఈజ్ నీడెడ్? ఏది అవసరం చెప్పండి? రక్షణ వివరాల? రక్షణ అవసరం, మార్పు అవసరం. సో డోంట్ రీడ్ ద బైబిల్ ఫర్ ఇన్ఫర్మేషన్, రీడ్ ఇట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్ను కేవలము సమాచారం కొరకు చదవకండి, బైబిల్ను
మారు మనసు కొరకు చదవండి, క్రీస్తు స్వారూప్యంలో ఎదగడానికి చదవండి. మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. చాలా చర్చెస్ ఒకసారి మారు మనసు పొందినాం కదా, ఇంకా మేము ఎప్పటికీ బోట్లో ఉన్నామని అనుకుంటారు. బోట్లో ఉన్నాం కరెక్టే, కానీ మన జీవితము అనుదినము రూపాంతరం చెందుతూ ఉండాలి. క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మలసపడుతూ ఉండాలి, చెక్కబడుతూ ఉండాలి. ఒక శిల్పి ఒక రాతిని ఎలాగూ చెక్కి ఒక మంచి ఆకారంలోనికి తీసుకుని వస్తాడో, అలాగ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన వాక్యము చేత చెక్కి మన యొక్క జీవితాలను క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క మహిమా సమరూపంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకు మనం అవకాశం ఇవ్వాలి. మోర్ చేంజ్, మోర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంత మార్చుకుంటే అంత మార్పు మనకు కలుగుతుంది. వివరాలు ఎంత సేకరించినా మీకు మార్పు కలగదు. మంచిదే. ద్వితీయోపదేశ కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, కీర్తనలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, 119 కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, బట్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ సేవ్ యూ. కాబట్టి ఇదే కాలం మనం వీటిని నేర్చుకుంటున్నాం. మత్తయిలో 21వ అధ్యాయం మొదటి 11వ వచనాల్లో ఈ సంఘటన రాయబడింది. రెండవది మార్కులో 11వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల్లో ఈ యొక్క సంఘటన వ్రాయబడి ఉంది. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 40 వరకు గల వచ్చిన భాగాల్లో, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 40 వరకు గల వచ్చిన భాగాల్లో ఈ సంఘటన పేర్కొనబడింది. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వరకు గల వచ్చిన భాగాల్లో ఈ యొక్క వాక్య భాగం పేర్కొనబడి ఉంటుంది. సో యూ నీడ్ టు రీడ్. 4 పక్కపక్కలు పెట్టుకుని మీరు చదవాలి. గాస్పెల్ ప్యారలల్స్ అంటారు వీటిని. సువార్తల యొక్క రూపము ఎక్కడెక్కడ ఇవి రాయబడి ఉన్నాయనేది. నాకు జార్ఖండ్ నుంచి ఒక ఆఫీసర్ ఫోన్ చేశాడు. మామూలు ఆఫీసర్ కాదు, ఓఎన్జీసీ అసిస్టెంట్ డైరెక్టర్ రమణారావు అని ఆయన పేరు. ఆయన ప్రభులో కొంచెం ఎదుగుతూ నాకు ఎక్కడో తారసపడ్డాడు. నాకు ఫోన్ చేసి, సార్ వాక్యాన్ని ఎట్లా చదవాలి చెప్పండి అన్నాడు. ఓమ ఇంత పెద్ద ఆఫీసరు, కానీ ఎంత మంచి మాట కదా. వాక్యం ఎట్లా చదవాలి సార్? నేను చదువుతున్నాను, పరిశుద్ధాత్ముడు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, నేను నేర్చుకుంటున్నాను, కానీ చదివే విధానం నాకు నేర్పిస్తారా అంటే నేను ఈ మాట చెప్పాను. గాస్పెల్ ప్యారలల్స్ అని ఉంటుంది, మీరు వాటి వివరాలు సేకరించండి, మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. గాస్పెల్ ప్యారలల్స్ ఆన్లైన్లో మీకు ఫోన్లో దొరుకుతుంది. వాటిని మీరు తీసుకొని దాంట్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఏం రాస్తారు పక్కపక్కనే మనకు రాయబడిన సంఘటనలు పెట్టుకొని చదివితే అది ఎంతో దీవెనకరం అని చెప్పినప్పుడు మళ్ళీ దాని గురించి కూడా మళ్ళీ నన్ను అడిగాడు. సరే చాలా వస్తున్నాయి, కానీ ఏది నేను ఒక పారామీటర్గా తీసుకోవాలి అని అడిగితే చెప్పాను, అమ్మా సార్ ఇది తీసుకోండి, మీరు ఈ గాస్పెల్ ప్యారల్స్ సువార్తల యొక్క సమారూపంగా ఉన్న ఈ యొక్క చార్ట్ తీసుకొని మీరు వీటిని బట్టి మీరు చదవండి, మీరు దీవించబడతారని చెప్పాను. దేవునికి వందనాలు. ఒక పెద్ద ఆఫీసర్, ఓఎన్జీసీ అసిస్టెంట్ డైరెక్టరే ఒక వాక్యం చదవాలనే ఆశతో ఆయన నేర్చుకుంటున్నాడంటే మనకు ఎంత అవసరం ఉంది? డోంట్ వి నీడ్ ఇట్? వాక్యం చదువుతూ మనకు అవసరం లేదా? ఏదో వంతుకు గంతుగా 4 వచనాలు చదివేసి ప్రభువా నన్ను దీవించు, నన్ను నడిపించు, నాకు సహాయం చేయి, ఆమేన్. వాట్ చైల్డిష్ ప్రేయర్, చిన్నపిల్లల ప్రార్థన. చిన్నపిల్లలు మనం ఇంకా ఎదగాలి. పాలు తాగవలసిన వారు మనం ఇంకా ఉండకుండా బలమైన ఆహారం తీసుకునే వాళ్ళుగా మనం ఉండాలి. 4 సువార్తల్లో ఇది రాయబడింది. చెప్పండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 40 వరకు, తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వరకు వచ్చిన భాగాల్లో మనకి యొక్క వివరాలన్నీ కూడా కనబడతాయి. యూ క్యాన్ టేక్ ఈచ్ వన్ ఫర్ మెడిటేషన్, నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సమాచారం కొరకు మీరు వెతక్కండి,
మారు మనసు కొరకు వెతకండి. స్వరూప్యం, క్రీస్తు స్వరూప్యంలోనికి ఎదగడానికి ప్రయాసపడుతూ మీరు ఈ వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుతుంటున్నాను. దయచేసి చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి రాయబడిన వాక్య భాగాల్లో, యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీకు యెరూషలేము ఎక్కడుంది, బేత్పేగా ఎక్కడుంది, బేతని ఎక్కడుంది అనేది మీరు వెలుగు సాక్షి పత్రిక మీరు తీసుకుంటే దాంట్లో పైన ఉన్నటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మీకు కావాలని దాన్ని తెలుగులో దాన్ని ఇచ్చారు. బేతని, తర్వాత బేత్పేగే, కుమ్మరివాని పొలం ఎక్కడ ఉంటుంది, కల్వరి కొండ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయి. మీరు వాటిని చూసుకుంటే హౌ మచ్ ఎంత క్లియర్గా మనకు కనబడుతుంది. నేర్చుకోవచ్చు, మనం వాటిని బట్టి మనం నేర్చుకోవచ్చు. బేత్పేగేకి వచ్చినప్పుడు యేసు ఇద్దరు శిష్యులను చూచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యుద్ధకు తీసుకుని రండి. యేసుక్రీస్తు ఈ వాంటెడ్ ఎ కోల్ట్, ఒక గాడిదను గాడిద పిల్లను తీసుకురమ్మని ఆయన పురమాయించాడు. చాలా మంది క్రైస్తవులకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒక దగ్గర గాడిదని ఉంటుంది, ఇంకో దగ్గర గాడిద పిల్లని ఉంటుంది, ఇంకో దగ్గర గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది. ఎన్ని గాడిదలు సార్, అసలు మేమే గాడిదం అంటారు. అట్లా అడిగేటోళ్ళు అసలు గాడిదలు. మంచి గాడిదలు మనం అయితే చక్కగా నేర్చుకోవచ్చు. అక్కడ మత్తయి క్రోడీకరించిన సమాచారము, లూకా క్రోడీకరించిన సమాచారము డిఫరెంట్ టైమ్స్ లో జరిగింది కాబట్టి ఎవరికి పరిశుద్ధాత్ముడు ఏది బయలుపరిచాడో దాన్ని మాత్రమే వాళ్ళు రచించారు. కాబట్టి వాళ్ళు కూర్చొని జరుగుతున్న సంఘటనలు ఒక న్యూస్ రిపోర్టర్ లాగా మొత్తం రికార్డ్ చేసుకోలే. సో దే టుక్ ఇట్ యాజ్ దే అండర్స్టూడ్. వారు అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు రాశారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని నడిపించిన విధంగా పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు వాటిని లిఖించారు. సో వాట్ వి అండర్స్టాండ్ ఈస్ జీసస్ వాంటెడ్ ఏ కోల్డ్. యేసుక్రీస్తు ఒక గాడిద పిల్లను ఆయన కోరుకున్నాడు. గాడిద పిల్ల పైన ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడానికి ఆయన ఆ దినము నిర్ణయించుకున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. యేసు యెరూషలేములోనికి చాలాసార్లు ప్రవేశించాడు. నాట్ ఫస్ట్ టైం, నాట్ లాస్ట్ టైం. ఆయన మొదటిసారి వచ్చిన వాడు కాదు, అది చివరిసారి కాదు. మళ్ళీ ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆకాశం నుంచి మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షుడై సియోను కొండ మీద ఆయన అడుగుడబోతుంటున్నాడు. సో జీసస్ ఎంటరింగ్ జెరూసలేం ఈజ్ నాట్ న్యూ, బట్ ఈజ్ డిస్టింగ్విష్డ్. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రవేశము, ప్రత్యేకమైనటువంటి ప్రవేశం. మీకు ఇచ్చిన ఆ చార్ట్లో ఒకవేళ మీకు అక్కడ మెన్షన్ చేయబడ్డదో లేదో, 7 ద్వారాలు ఉంటాయి యెరూషలేమునకు. 6 ద్వారాలు తెరవబడి ఉన్న 7వ ద్వారం ఒకటి ఇంకా మోయబడి ఉంది అని చరిత్రకారులు చెప్తారు. దాని సంఘటనలో వివరాలు మనకు ఇప్పుడు అక్కర్లేదు. కానీ యేసు యెరూషలేములోనికి ప్రవేశించిన ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినముగా చరిత్రలో పేర్కొనబడుతుంటుంది. మీరు బాగా గమనించాలి. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ప్రకృతిలో మార్పులు వెలగట్లేదు. కానీ యూదుల యొక్క కాల గమనాన్ని బట్టి, యూదుల యొక్క క్యాలెండర్ను బట్టి అనేకమైన ఈ క్రియలు ఈ లోకమందు జరుగుతూ ఉంటున్నాయి. జస్ట్ విత్ దట్, యేసుక్రీస్తు ఆయన జన్మించి తిరిగి లేచిన ఆ సంఘటనను బట్టే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని లోకానికే ఇవ్వబడ్డది. యు సీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు జూయిష్ క్యాలెండర్. యూదుల యొక్క క్యాలెండర్ను బట్టి అన్ని కూడా జరుగుతాయి. మన క్యాలెండర్ ఉన్న దాన్ని బట్టి మనకు ఏం జరగదు. కానీ యూదుల క్యాలెండర్లో ఉన్నటువంటి వాటిని బట్టి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలు ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి విశేషాలను గమనిస్తూ తమ జీవితాలను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పస్కా పండుగ వస్తుంది. ఇది పస్కా పండుగ దినం, పస్కా వారం. ఇదంతా కూడా పస్కా కొరకు సిద్ధపాటు. ఇదంతా కూడా ఈ వారం మటలాదివారం మొదలుకొని క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచే ఆ ఈస్టర్ సండే వరకు
ఇదంతా కూడా చాలా పరిశుద్ధమైన వారం, ఇదంతా కూడా శ్రమల వారంగా మనం ఎంచుకుంటాం. అయితే మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ దిస్ వీక్. చాలా విషయాలు యూదుల ప్రాంతంలోనే కాదు, ప్రపంచమంతటా జరుగుతూ ఉంటాయి. మీరు గమనిస్తూ ఉండాలి, దేవుని ప్రజలు గమనిస్తూ ఉండాలి. మనకు కొన్ని వివరాలు దొరికితే వాటిని బట్టి మనము మన హృదయాలను సిద్ధపరచుకొని క్రీస్తు యొక్క రాకడ కొరకు మనము మన యొక్క జీవితాలను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించిన ఈ దినము చాలా ప్రశస్తమైనటువంటి దినం, చాలా ప్రత్యేకమైనటువంటి దినము. అనేక మార్లు యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించిన ఈ దినమందు, మటలాదివార దినమందు, పస్కా పండుగకు ఒక 5 రోజుల ముందు యేసు యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ దినము చాలా ప్రత్యేకమైనటువంటిది. పాస్కల్ ల్యాంబ్ ఈజ్ ప్రిపేర్డ్. పస్కా గొర్రె పిల్ల సిద్ధపరచబడుతున్నటువంటి దినం ఇది. అందరికీ ఏం కనబడుతుంది? యేసుక్రీస్తు గొర్రె పిల్లలకి, యేసుక్రీస్తు గాడిద పిల్లలకి యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఏదో చిన్నపిల్లలు సంతోషంగా జయం చేయమంటున్నారు, ఏదో స్త్రీలు ముచ్చట కొద్దీ వాళ్ళు తమ వస్త్రాలను పరిచి యేసుక్రీస్తుని యెరూషలేమును స్వాగతిస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఏదో ఒక పండుగ చేసుకుందాం. ఇది రాంగ్ యాటిట్యూడ్. యేసు యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ దినము పస్కా బలి పశువు యెరూషలేములోనికి తేబడిన దినము. హల్లెలూయా వింటున్నారా? ప్రతి పస్కా పండుగ జరపబడినప్పుడు ఇశ్రాయేలీలు ఒక 5 దినముల ముందు ఒక వధించబడి ఒక గొర్రె పిల్లను బలిపీఠం యొద్దకు వారు తీసుకుని వస్తారు. యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ ప్రవేశము ఆ పస్కా బలి పశువును మనకు సూచిస్తుంది. వాటిని మనం చూసుకుంటూ ముందరికి వెళ్దాం. దయచేసి చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. జీసస్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ జెరూసలేం. ఎలా ప్రవేశిస్తున్నాడు? దయచేసి చూడండి, 9వ వచనము మధ్య భాగంలో ఏమంటాడు? దావీదు కుమారునికి జయము. జీసస్ ఈజ్ ఎంటరింగ్ యాజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారునిగా ఆయన ఈ లోకంలోనికి అరుదించాడు. దావీదు కుమారుడు. ఏమర్థమవుతుంది మీకు? ఓహో, దావీదు కుమారుడా? దావీదు కుమారుడు వేరే కదా, అబ్షాలోము కదా. దావీదు కుమారుడు వేరే కదా. నో, దావీదు వంశములో దేవుడు ఏర్పరిచిన మెస్సయ్య ఈ యేసుక్రీస్తు. దావీదు కుమారుడు అనటంలో ప్రత్యేకత యేసుకు మాత్రమే ఆపాదించబడ్డది. ఎవరికి ఇవ్వలేదు. దానియేలుకు లేదు, ఇంకా వేరే ప్రవక్తలకు లేదు, ఎవరికి లేదు. ఎవరికి లేనటువంటి ఒక గొప్ప బిరుదు యేసుక్రీస్తుకు ఇవ్వబడింది. ఆయన దావీదు కుమారుడిగా ఈ లోకంలోనికి, యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. హి కమ్స్ యాజ్ ద కింగ్. దావీదు కుమారుడు అంటే నాట్ ఫిజికల్లీ బోర్న్ సన్, భౌతికంగా జన్మించిన కుమారునిగా మాత్రం కాకుండా ఆయన ఈ లోకములోనికి దేవుడు పంపించిన ఒక రక్షకునిగా, మెస్సియాగా. మెస్సియానిక్ ప్రాఫెసీస్ బైబిల్లో చాలా ఉన్నాయి. అది చెప్దామంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే మీకు ఎంత అర్థమవుతుందో తెలియదు, నాకు ఎంత చక్కగా వివరిస్తానో నాకు కూడా భయమే. కాబట్టి మెస్సియానిక్ ప్రాఫెసీస్ మనం ధ్యానించగలిగితే విల్ బి బ్లెస్డ్, మనం దీవించబడతాం. హూ ఇస్ మెస్సియా? వాట్ డస్ మెస్సియా డస్? మెస్సియా అంటే అర్థమైంది. మెస్సియా అని ఎందుకు పేరు పెట్టారు? రక్షకుడు, మా విమోచకుడు, మమ్మల్ని ఈ చీకటి నుంచి విమోచించేవాడు, ఈ రోమా పాలన నుంచి రక్షించేవాడు ఈ యేసయ్య అని యూదులు ఎంతగానో ఆనాడు ఎదురు చూశారు. యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించిన సమయం కూడా చాలా మంది అదే ఆశతో ఉన్నారు. వావ్, వండర్ఫుల్. ఇప్పుడు యేసు యెరూషలేములోనికి రాజులకు రాజుగా, దావీదు కుమారునికి జయము అని మనం యేసుక్రీస్తుని యెరూషలేములోకి తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు ఏం చేస్తాడు? వెంటనే పోయి పిలాతును, హేరోదును సంహరించి ఈ రోమా పాలకులను తరిమేసి దావీదు యొక్క రాజ్యాన్ని దేవుని ప్రజలకు యేసుక్రీస్తు ఇస్తాడు. ఈజ్ ద బిగ్గెస్ట్ వారియర్, చాలా పెద్ద యుద్ధ యోధుడు అని ఆనాడు ఇశ్రాయేలు మెస్సియా అనే పదానికి వారు ఇచ్చినటువంటి అర్థం. రక్షకుడు, రక్షిస్తాడు. ఇశ్రాయేలీలు ఆనాడు చాలా నల్లగొట్టబడ్డారు. అది దేవుని చిత్తం. అది ఎందుకంటే
వాళ్ళు పలుమార్లు కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, తిరుగుబాటు చేశారు, హేయ క్రియలు చేశారు, దేవుని విసర్జించారు, అన్ని దేవతల వైపు వారు మొగ్గు చూపారు, అన్ని దేవతలను ఆరాధించారు. అందుకే దేవునికి విపరీతంగా కోపం వచ్చి పలుమార్లు ఆయన శత్రువులకు వారిని అప్పగించాడు. బుద్ధి రావాలి, వాళ్ళకి తెలివి రావాలి, వాళ్ళు దేవుడు ఎవరో కనుగొనాలి, ఆ దేవుణ్ణి విసర్జిస్తే ఏమవుతుందో తెలవాలని ప్రభు పలుమార్లు శత్రు దేశాలకు ఆయన అప్పగించాడు. అంటే ఇశ్రాయేలు శత్రు దేశాలకు అప్పగించడం గురించి మనం ఆలోచన చేస్తున్నాము. మనం కూడా దేవుని విసర్జించినప్పుడు, ఆయన తృణీకరించినప్పుడు, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఘనత, ప్రభావాలు మనం ఇయ్యనప్పుడు దేవుడు మనల్ని శత్రువులకు అప్పగిస్తున్నాడు. ఏ శత్రువులు? రోగము, వ్యాధి, బాధ, ఇరుకు, శోధన, కన్నీరు, ఈ అనేకమైన కష్టాల సుడిగుండంలో దేవుని బిడ్డలు పోతున్నారు. ఎందుకు? గాడ్ వాంట్స్ యూ టు కమ్ బ్యాక్ టు హిమ్. నువ్వు తిరిగి ఆయన ఎదుకు రావాలని దేవుడు పలుమార్లు ఆ యొక్క ఇశ్రాయేలీలను శత్రు సేనలకు అప్పగించాడు, బబులోను చెరకు అప్పగించాడు. 70 సంవత్సరాలు దేవర్ అండర్ ది ఎగ్జైల్. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, ఇతర రాజులకు సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు ఇతర దేశములో వాళ్ళు పరదేశులుగా ఉన్నారు. తెలుసు కదా ఇతర దేశంలో ఉంటే ఎంత కష్టమో. చాలా మంది అనుకుంటారు ఇతర దేశాల్లో పోయి మంచిగా ఉండొచ్చు, అమెరికా పోయి మంచిగా ఉండొచ్చు, అమెరికాలో బాగుంది అని చాలా మంది అనుకుంటారు. ఇక్కడున్న స్వాతంత్రం, ఇక్కడున్న స్వేచ్ఛ, ఇక్కడున్నటువంటి నీకున్న ఏమంటారు ఒక నెమ్మది ఏ దేశానికి పోయినా కానీ దొరకదు. అది అమెరికా ఉండొచ్చు, అది పాకిస్తాన్ ఉండొచ్చు. యూ కాంట్ బి ఎట్ పీస్. ఇశ్రాయేలీయులు తమ దేశంలో ఉండాలని కోరుకున్న దేవుడు తన మాట వినప్పుడు తన ప్రజలనే శత్రుసేనలకు ఆయన అప్పగించాడు. ఇశ్రాయేలు బహుగా నలిగిపోయారు. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఎంతకాలమో తెలుసా? 400 years డార్క్ పీరియడ్ అంటారు దాన్ని. 400 సంవత్సరాల కాలాన్ని డార్క్ పీరియడ్ అంటారు. అంటే 400 సంవత్సరాలు దేవుడు తన ప్రత్యక్షతను ఎవరికీయలేదు. ఏ ప్రవక్తకు కూడా దేవుని వాక్యం బయలుపరచబడలేదు. దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు. ఏమైనా మంచి వార్తనేనా ఇది? మీరు దేవుని యొద్దకు వచ్చారు, దేవుడు మీతో మాట్లాడాడు అంటే ఎటుంటది కదా? దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు. తాను పేరు పెట్టి పిలిచిన ప్రజలు, తాను రక్షించినటువంటి ప్రజలు, తన యొద్దకు వచ్చే వారికి నేనే నీ దేవుడని చెప్పిన దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇట్స్ కాల్డ్ డార్క్ పీరియడ్. చీకటి సమయము, చీకటి ప్రాంతం, అదంతా కూడా 400 సంవత్సరాలు దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వింటున్నారా? వై ఐ సే దిస్ ఇస్, ఎందుకు చెప్తున్నా అంటే యెరూషలేము ప్రజలు, దేవుని ప్రజలు, దేవుడు ఇప్పుడు మాట్లాడతాడని ఎదురు చూస్తున్న కాలం అది. మీకు అట్లా అనిపిస్తుందమ్మా? ఓ 2 వారాలు చర్చికి రాకపోతే 3వ వారం కొంచెమైనా పానం ఉంచుతా చర్చ్ మీద, లేకుంటే మంచిగా అయింది లేదు, రానంత మేలే లేదు. అట్లున్నారు ఎవరైనా? దేవుడి పిల్లలు అట్లుండరు కదా. ఒక్క వారం కనుక ఏదో పనిని బట్టి పోకపోతే మరుసటి వారం బొమ్ము ఎటనైనా పోవాలి. ఐ మిస్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని ప్రజలతో ఉండుట ఎంత గొప్ప భాగ్యం. ఎట్టున్నారా? చర్చికి వస్తేనే దేవుడు ఉన్నాడని నేను అంటలేను. దేవుని ప్రజలతో ఉండటం ఎంతో గొప్ప భాగ్యం. దావీదు అంటాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎక్కడ? సర్వ సమాజంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అనుకుంటే ఆయన దావీదు మందిరంలో చెల్లించుకోవచ్చు, ఆ నాతానుని పిలవచ్చు, అనేక మంది దైవ సేవకులను పిలిచి మంచి బలి పశువులను వధించి మంచి విందు చేసి మంచి ప్రోగ్రాం ఆయన చేసి ఆయన సంబరాలు జరిగించవచ్చు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఆయన ప్రజల ఎదుటని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటాడు. దాట్స్ ద లవ్ అంటూ గాడ్. దేవుని ప్రేమ అంటే అటు ఉంటది. రానంత మేలే లేదు, తప్పించుకున్నంత మేలే లేదు, ఇష్టం ఉన్నప్పుడే వస్తా, ఇది మంచి పద్ధతి కాదు అనేది మనం నేర్చుకుంటున్నాం. అయితే యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రవేశించడం అనేది ఇట్ వాజ్ సో ఎక్సైటెడ్ థింగ్. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నటువంటి విషయం అది.
అంతవరకు యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించిన ఆయన శిష్యులతో వచ్చాడు, ఆయన తల్లిదండ్రులతో వచ్చాడు, ఆయన ఒక్కడు వచ్చాడు, అనేకమైన సూచక క్రియలు అద్భుతాలు చేశాడు, అనేక మందిని బాగు చేశాడు, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. యేసు నేను దేవుని కుమారుడనని ఆయన దేవుని ప్రజల ఎదుట పరిసయ్యుల ఎదుట ఆయన పలుమార్లు ప్రకటించాడు, వాదించాడు, చర్చించాడు, వారికి బోధించాడు, ఇన్ని చేశాడు. కానీ రాజులకు రాజుగా రాలేదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఎట్లా వస్తున్నాడు? ఈస్ కమింగ్ యాజ్ ఎ కింగ్. రాజులకు రాజుగా ఆయన యెరూషలేములోనికి వస్తున్నాడు. అది ఎక్సైటెడ్ థింగ్ టు ది జ్యూస్. మనకేం ఎక్సైట్మెంట్ ఉండదు. ఇది ఉండని, క్రిస్మస్ ఉండని, కొత్తకాలం ఉండని, ఏం ఎక్సైట్మెంట్ ఉండదు. ఏది వేసినా వస్తాం పోతాం. ఎక్సైట్మెంట్, వీ నీడ్ టు గెట్ దట్ ఎక్సైట్మెంట్. 400 సంవత్సరాలు దేవుని మాట లేదు, ఏ ప్రవక్త దేవుని గురించి చెప్పలేదు. దేవుడు తమ చేయి విడిచాడు అనేటటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దావీదు కుమారునిగా వస్తుంటే అనరా? ఏమని అనాలి? జయము జయము అనాలి. అనండి అందరూ. అమ్మ జయమని పిలుస్తున్నట్టుంది. చెప్పండి, జయము జయము దావీదు కుమారునికి, యూదులకు రాజుగా వచ్చుచున్న వానికి, సర్వోన్నతుని కుమారునికి. అయిపోయి గాలిపోయినట్టుంది. ఇది గట్టిగానేనమ్మా. యూ డోంట్ హ్యావ్ ఎక్సైట్మెంట్. ఇది యూదులకు ఇస్తే ఏం చేస్తారు తెలుసా? ఓ ఇంకేం లేదు, ఈ చర్చి పేలిపోయేటట్టు అరుస్తా. దే వాంట్ గాడ్. దేవుడు కావాలి మాకు. 400 సంవత్సరాలు మేము ఎవరి మాట వినలేదు, దేవుణ్ణి కోల్పోయినాం మేము. మాకు ఈయన తప్ప వేరే దేవుడు లేడు. అడిగేళ్ళకు ఉండొచ్చు, ఈయన కాదంటే ఆయన, ఆయన కాదంటే ఆయన. మాకు ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. తీర దేవుడా అని వస్తాడు, మాట్లాడతలేడు. ఇప్పుడేమవుతుంది? యెరూషలేములోనికి వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? దావీదు కుమారునిగా వస్తున్నాడు. ఏమనాలి ఇప్పుడు ప్రజలు? జయము జయము అనని. దావీదు కుమారునికి జయము. వండర్ఫుల్. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. గ్రేట్ ఎక్సైట్మెంట్ అమ్మా. ప్రభు పేరిట వస్తున్నాడు. అంతవరకు ఎవరు రాలేదు. ఒక 75 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం రోమా పాలకులు వచ్చారు పట్టణంలోనికి. వింటున్నారా? రోమా ప్రభుత్వము యెరూషలేమును చేజిక్కించుకున్నది ఒక 80 సంవత్సరాల కాలం క్రితం. రోమీలు వచ్చి పాలన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు పాలన కావాలి? ఒకటేమో దేవుడు మాట్లాడతలేదు. వినండి, మీరు గెట్ ఇన్ టు ద సిచ్యుయేషన్. మీరు ఆ సిచ్యుయేషన్ నుండి ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడతలేడు. 400 సంవత్సరాలే, ఒక తరం చచ్చిపోయింది, దేవుడు మాట్లాడలే. ఎదురు చూస్తున్నారు. దేవుడు మాట్లాడతాడేమో. ప్రవక్తలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దైవసేవకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. శాస్త్రులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ పరిచయాలతోటి, సర్దుకాయలతోటి ఓ పెద్ద తలనొప్పి. యారగనబడ్డ పనులు వసూలు చేస్తారు, ప్రార్థన చేస్తామంటారు, నెత్తిన చేయబడితే పైసలు అంటారు. ఈ పరిచయాలతో పెద్ద పరిశాన్ ఉంది. పరిచయాల దగ్గరికి పోదామంటే పరిశాన్, సుంకాల దగ్గరికి పోదామంటే పరిశాన్, శాస్త్రుల దగ్గరికి పోదామంటే వాళ్ళు అందరంత దూరంలో ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు ఏమైనా చెప్తారంటే వాళ్ళకి వస్తలేదు, అంత ఉత్తుత మాటలు చెప్తున్నారు. తర్వాత ప్రవక్తలు, మంచి ప్రవక్తలను మేము ఎంచిన వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళు ఏమైనా చెప్తారంటే ఎవరు ఒక్క మాట మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్. దేవుడు మాట్లాడతలేడు. దావీదు కుమారునికి జయం. ఆ సమయంలో ప్రభు వచ్చాడు. అంటే మీకు బాగా ఆకలి అవుతుంది, సాయంత్రం వరకు మీకు ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టి 8 గంటలకు ఒక బిర్యానీ బొగైన తెచ్చి అది కింద తెరిచిపెట్టింది అనుకోండి, ఎట్లుంటది? సార్ ఎప్పుడు ఇడిచి పెడితే ఎప్పుడు పోయి తిందాం అన్నట్టుంటది. దట్స్ న్యాచురల్ కదా. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది. దేవుడు మాట్లాడని వానికి, దేవుని ఎరిగిన ప్రజలకు ఆ విలువ తెలుస్తుంది. దే ఆర్ క్రైయింగ్. నిజంగా చెప్తున్నాను, ముసలోళ్ళు, చాతగానోళ్ళు, ఇళ్ళల్లో ఉన్నోళ్ళు, తమ తండ్రులు, తమ పితరులు దేవునితో మాట్లాడారు అని తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు?
సరే, దేవుడు మాట్లాడుకుంటూ మేము దరిద్రులము, పాపులము, శాపగ్రస్తులము, మాట్లాడకపోతే కనీసం ప్రవక్తలైనా వచ్చేమని చెప్తారా? తిడతారా? తిట్టండియా ప్రవక్తలు, ఓ బోధకులారా వచ్చి తిట్టండి అంటే బోధకుడు తిట్టాడు, ప్రవక్త తిట్టాడు, ధర్మశాస్త్రోపకుడు ఏమన్నాడు, పరిచయులు, శంకర్లు వీళ్ళు ఏం చేస్తారు, పైసలు గుంచుతారు, తీసుకొని పోతారు. దేవుడు లేని సమయము అంటే లేడు కాదు, గాడ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు దెమ్. అప్పుడు దావీదు కుమారునికి జయం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అనండమా. ప్రభు పేరిట వచ్చువాడు గట్టిగా నాలే. మీకు ఆ ఎక్సైట్మెంట్ కనబడతలేదు. మోసెస్ సార్ అంటున్నాడు, పాపం ఆయన బలహీనంగా ఉండి కూడా అంటున్నాడు. చెప్పండి, ప్రభు పేరిట వచ్చువాడు, ఎస్, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడిన. దే ఆర్ వెయిటింగ్ ఫర్ కింగ్. రాజు కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది కొన్ని ఇప్పుడు మీరందరు ఇంతమంది అంటే ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదా. ఒకరేమో రోమా పాలకులను తరిమేసి మాకు ఇప్పుడు యూదుల రాజ్యాన్ని ఇస్తాడని పొలిటికల్ గా ఆలోచన చేస్తున్నారు. ఇంకొకరేమో ఏమైతే ఏమైంది రాబోయ్, మొత్తానికి దేవుని గురించి చెప్పేటటువంటి ఒక దైవజనుడు వస్తున్నాడు, దేవుని కుమారుడే మా దగ్గరికి వచ్చాడు, ఇంకా మాకు ఇంత చాలు, రాజ్యం ఏం చేతుల్లోనే ఉండకోకు, మాకు అవసరం లేదు, దేవుడు మాతో మాట్లాడడానికి వస్తున్నాడు, ప్రభు పేరిట వచ్చేవాడు జయము జయము. దేవుని బిడ్డలారా, జీసస్ కేమ్. రెండవది చూద్దాం, యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. మొదటిది. రెండవది, యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని వచ్చాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అందరు చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునయ్యి గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు గాడిద గురించి మర్చిపోండి, వచ్చిన రాజు గురించి చూడండి. ఏమంటున్నాడు? సియోను నివాసులారా, సియోను నివాసులారా. ఈ పేరు మీకు అర్థమైతే మీ పేర్లు మార్చుకుంటారు. అసలు సియోను నివాసులారా, దేవుని పట్టణముకు ఎంచబడిన ప్రజలారా. కావాలా ఈ పేరు మీకు? ఏమొద్దు. మీరు ఈ దేశ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, ఈ కులం ప్రజలు, ఈ మతం ప్రజలు అంటే మీకు ఇష్టమా? సియోను నివాసులారా. ఇక దేవుని సంగమా, కొద్ది కాలానికి ముందు దేవుడు మాట్లాడాడు, ఇంకా ఆలస్యం అవుతుంది మాట, దేవుని మాట. దేవుడు తనతో మాట్లాడే అవకాశాలు ఇంకా పోతాయి అనక ముందు, కొంతకాలం ముందే జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, సియోను నివాసులారా, సియోను నివాసులారా. అనుకోండి ఒకసారి మీరు, సియోను నివాసులారా. మీ మీద చేపెట్టుకొని ఉంటుంది, సియోను నివాసులారా, నేను సియోను నివాసిని అనండి. నేను అన్నందుకు అనకండి. ఒకటి, మీరు నిజంగా రక్షణ పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు వెలుగులో నడుస్తూ వాక్యపు పరిశుద్ధతలో జీవిస్తుంటే సియోను నివాసి అని పిలుచుకోండి. సియోను నివాసులారా పిలుచుకోండి, సియోను నివాసులారా అనుకోనండి. బిగిన్ ఇట్, అట్లీస్ట్ ఏబిసిడి కాడలోనే ఉండండి కదా. పిల్లలకు పెద్ద అక్షరాలు ఏం అవసరం లేదు, ముందు ఏబిసిడి నేర్చుకుంటే చాలు. సియోను నివాసులారా, I am the son of Zion. పురుషులు చెప్పండి, I am the son of Zion. I am the daughter of Zion. చెప్పండి, I am the daughter of Zion. అనండి రై నాయన, మీకు నేను అనిపించాల్సి వస్తుంది. అంటారు చూడు, ఒక కీ ఇస్తేనే ముందరికి సాగుతుంది బండి అన్నట్టు. I'm not excited, I'm excited. I'm excited, feeling like a Jew who lost the word of God. వాక్యము కోల్పోయిన ఒక యూదునిలాగా నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు సియోను నివాసులారా అని నాతో మాట్లాడితే అబ్బాబ్బా ఎన్నోళ్ళేంది నాతో ఒక మాట వచ్చింది, నేను సియోను నివాసినంట, నేను సియోను కుమార్తెనంట అనని, నేను సియోను కుమారుణ్ణంట. జయాన్ పీపుల్, నేను సియోను నివాసిని. చెప్తారు ఒకసారి చేయతి, ఏం సియోన్ నివాసిని. ఓకే ఓకే,
ఇంకా నేనేమనాలో మీరే చెప్పండి. సియోను నివాసులారా ఏం చేయమంటున్నాడు చెప్పండి. బహుగా బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి. ఇది డాన్సులు కావు, ఇవి సంతోషం. రిజాయిస్ ఇన్ జీసస్. యేసునందు ఆనందించాలి. మీరు సియోను కుమార్తెలుగా ఎలా చేయబడ్డారు? యేసుని బట్టి. సియోను కుమారులుగా ఎలా చేయబడ్డారు? యేసుని బట్టి. ఎవరిని బట్టి ఆనందించాలి? యేసుని బట్టి ఆనందించాలి. వితౌట్ జీసస్ యూ కాంట్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ జయన్. సియోను పిల్లలుగా మీరు పిలువబడరు. సియోను దేవుని పరిశుద్ధ పట్టణము. ఎక్కడ? ప్రస్తుతం ఉన్న యెరూషలేములో ఉన్న సియోన్. పరమ పట్టణమైన యెరూషలేం, సియోను పట్టణం, దేవుని పరిశుద్ధ పట్టణంలో మీరు కుమారులు కుమార్తెలు. ఏం చేయాలి? మెల్లే కాళ్ళు ఇడుచుకుంటూ రావాలి. ఏం చేయాలి? పాస్టర్ చెప్తుంటాడు, మనం చేస్తుండాలి. ఏం చేయాలి? వద్దలే, సియోన్ నివాసిని అంటారు. ఓకే, ఎక్సైట్ 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 ఎక్సైట్. నిజం చెప్తున్నాను, నేనంత ఎక్సైట్మెంట్ వీటికి రాలేదు, కానీ పరిశుద్ధాత్ముడు నాలో కలిగిస్తున్న ఎక్సైట్మెంట్. వీఆర్ ఎక్సైటెడ్. సియోను నివాసి అంటున్నాడు. పనికి మాలిన మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని క్రీస్తు తన యొక్క రక్తం చేత బ్రతికించి సియోను నివాసం చేశాడు. ఆర్ నాట్ ఎక్సైటెడ్? ఇందులో కొత్త బ్లడ్ ఉందమ్మా. యు ఆర్ బోర్న్ న్యూ. కొత్త జననము పొందిన వానికి ఈ ఉత్సాహం ఉంటుంది. పిల్లలు భలే యాక్టివ్ ఉంటారు కదా, చిన్నపిల్లలు భలే యాక్టివ్ ఉంటారు. వాళ్ళని ఒక్క దగ్గర కూర్చోబెట్టి రా చాలా కష్టం. 5 నిమిషాలు ఒక్క దగ్గర కూర్చోబెట్టి చిక్ 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 కదా, కీప్ ఆన్ మూవింగ్. ఉరికొస్తూనే ఉంది ముందరికి. దే కాంట్ బి ఎట్ వన్ ప్లేస్. ఒక్క చోట ఉండలేరు వాళ్ళు. దాట్స్ ది ఎక్సైట్మెంట్. ముసలాళ్ళం అయితే ఏమైతే చెప్పండి, లేచి నడిచి కూర్చొని సడలిన మోకాళ్ళను బలపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక వచనం చెప్తాను, మీకు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి. 105వ కీర్తనలో అంటాడు, వారిలో నిస్సత్తువ గలవాడు ఒకడైనను లేకపోయెను. చెప్పండి హల్లెలూయా. ఎవరిలో? వారిలో. ఎర్ర సముద్రం దాటినాక ఇశ్రాయేలులో మొదటిసారి చూడు బలి ఉన్నాడు పనిగాడు. అయితే ఎవరికి, ఎవరిలో నిస్సత్తువ ఉందో చెప్పండి? దేవుని రక్తము చేత కడగబడిన వారికి, ఆయన రక్తము చేత జననం పొందినటువంటి వారికి కదా, క్రొత్త జన్మం పొందిన వారిలో ఎక్సైట్మెంట్ ఉండాలి. యూ కాంట్ బి లెథార్జీ, ఏడ్చినట్టు చాటగానట్టు అమ్మో కుయ్యో మొర్రో అనుకుంటా ఉంటే కాదు. ఉన్నాయి నొప్పులు ఉన్నాయి, కాదంటే నాకు మస్తు నొప్పులు ఉన్నాయి. బట్ వీఆర్ ఎక్సైటెడ్. హల్లెలూయా, దేవునికి వందనాలు. ఒక దేవసేవకుని నేను చూశాను, బల్లే చూశాను. అసలు ఆయనను తీసుకురావాలంటే ఒక 2-3 చేతులు పట్టి తీసుకురావాలి స్టేజ్ మీదకి. భుజాల కింద ఒకరు చేసి, నడుములో ఒకరు లేవనెత్తుకొని లేపుకొని తీసుకొని రావాలి. ఇట్లా తెచ్చి కుర్చీలో పెడితే ఆయన కూర్చునింటాడు. ఇంకా పాటలు పాడి 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 పాడి, సార్ వాక్యం చెప్పండి సార్ అంటే మళ్ళీ ఆయన పట్టుకొని వచ్చి తీసుకొచ్చి మైక్ ముందర నిలబెట్ట. మైక్ ముందర నిలబెట్టగానే అయిపోతాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చూసినా, మీరు చూసినా, నేను చెప్పాను ఆయన పేరు, కానీ చెప్పడం ఆయనకు మంచిది కాదు, నాకు మంచిది కాదు కదా. యు ఆర్ రైట్. అస్సలు చేత కాదు ఆయనకి. మళ్ళా వాక్యం అయిపోయినా కూడా మళ్ళీ వింటాడు. చేత కాదు. వారిలో నిస్సత్తువ గలవాడు ఒకడైనను, టేక్ ఇట్, అది తీసుకోండి, క్లెయిమ్ ఇట్. మరి నాకెందుకు నిస్సత్తువ ప్రభు? జయమన్నికి జయము జయము స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తోత్రము పాటలు. నిస్సత్తువ ఎందుకు వస్తుంది? ప్లీజ్ వినండి, ఇది మీ శరీర దౌర్బల్యం కాదు, ఇది అపవాది కలిగించే బలహీనత. అపవాది కలిగించే బలహీనత.
నిద్ర అపవాదిచ్చే బలహీనత, రోగం అపవాదిచ్చే బలహీనత, అవిశ్వాసం అపవాదిచ్చే బలహీనత. దీన్ని జయించాలి. ప్రార్థన చేస్తే అవుతుందా? అయిపోయా. ఇంకెందుకు ప్రార్థన చేస్తే చెయ్యలేదు అసలు. డోంట్ డూ ప్రేయర్ వితౌట్ ఫెయిత్. విశ్వాసంతో చేయమన్నాడు. నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడని చేయమన్నాడు. చేస్తాడు. ఆ పాస్టర్తో చూపించిన, ఈ పాస్టర్తో చూపించిన, ఆ పాస్టర్ చేసిన బాగు కాలేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి పోయినా. అమ్మో, ఎంత భయంకరం కదా! పాస్టర్ల పైన పాస్టర్ల విశ్వాసం ఉంచకండి, ప్రార్థన విశ్వాసం ఉంచండి, వాళ్ళు చేసిన ఏసునామంలో విశ్వాసం ఉంచండి. గాడ్ విల్ డూ. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అన్ని జనులు రక్షణ పొందుతున్నారమ్మా. మీకేమైంది? నిస్సత్వం గలవాడు ఒకడైనాను లేకపోయాను. 6 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటిన, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, సోరోళ్ళు, స్త్రీలు, పురుషులు, గర్భిణులు అందరు దాటిన. కానీ ఆ మాట ఒక్కటి బలం వస్తుంది. ఏముందో? వారిలో నిస్సత్వం గలవాడు ఒకడైనాను లేకపోయాను. కట్టేట్టుకుని పోయేటోడు కూడా కట్టుకుని చకా పోతున్నాడు. నిస్సత్వం లేదు, కాలం ఉంది, కానీ నిస్సత్వం అయితే లేదు. జమా పోతున్నాడు అనమాట. సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా, చెప్పండి, బహుగా సంతోషించండి. ఆ పదాన్ని విడిచిపెడుతున్నారు. అడ్జెక్టివ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బహుగా, గ్రేట్లీ ఎక్సైటెడ్, బాగా ఎక్సైట్ అయి ఉండాల. ఊక రాదు మనకి. సోమవారంలో ముందే ఒక 10 గంటలు చేస్తాం. వీఆర్ వెరీ లెథార్జిక్. మనల్ని తీసుకుపోయి సింగపూర్లో పెడితే 1 గంట సేపు జాబ్ ఇయ్యారు మనకి. సింగపూర్లో రాజ్ కుమార్ అని ఒక ఆయన కలవనికి పోయినాం. ఆయన ఒక కంపెనీలో ఒక చిన్న ఆఫీసర్. అయితే ఆయనతోటి కలవడానికి మాట్లాడడానికి పోతే ఆయన ఏం చేసింది తెలుసా? మాతో మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు పర్మిషన్ తీసుకొని వచ్చాడు. పర్మిషన్ తీసుకొని వస్తే ఏం చేసింది తెలుసా? ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చాడు. వాకియనికి తీసుకొచ్చాడు మేమనుకున్నాం. ఇంత పెద్ద డబ్బా ఎత్తుకొని వచ్చాడు. దాంట్లో అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని తీసుకొని వచ్చిండు. ఆడబెట్టి చెప్పండి సార్, మీకేం కావాలి చెప్పండి అని మాతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క డబ్బా తీస్తాడు, కెమెరా తీస్తాడు, దాన్ని ఒక ర్యాపర్లో చూడతాడు, పెడుతూనే ఉంటాడు. ముందు మీతో మాట్లాడతాను సార్ అంటే, నేను ఒక్క నిమిషం ఆపినా నన్ను ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తాను. ముందు చెప్పండి మీకేం కావాలి చెప్పండి. ఇక్కడ తీస్తే అక్కడ మీకేం కావాలి చెప్పండి, నేను చేస్తాను. మీకేం కావాలి చెప్పండి. ఒక్క నిమిషం ఆపినా ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తారు. You see, that's the work outside. China, Japan, Singapore, అనేక కంట్రీస్ లో ఇఫ్ యూ కెనాట్ వర్క్ ఫాస్ట్ యూ విల్ బి అవుస్టెడ్. తీసేస్తారు. పని త్వరగా చేయాలి, చకచక చేయాలి, రోబోట్స్తో పోటీ పడి చేయాలి. మనము నిస్సత్వ గలవారంగా ఉండటానికి వీల్లేదు. సియోను నివాసులారా, చెప్పండి. మోసెస్ సార్ మంచోడబ్బా, మీరందరూ ఏమైందో తెలుస్తలేదు. చెప్పండి, సియోను నివాసులారా, చెప్పండి. ప్రైజ్ గాడ్. ఏదో నువ్వు అన్నావని అంటున్నావు అన్నట్టుంది. రెండో చెప్పండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఉల్లాసంగా ఉండటం వేరు, సంతోషించటం వేరు కదా. ఉల్లాసంగా ఉండండి, మంచిగా బీ హ్యాపీ, బీ ఎక్సైటెడ్. ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, చురుకుగా ఉండండి. కాలమును సమయమును గుర్తిస్తూ మీరు ముందుకు సాగండి. ఉల్లాసంగా ఉండండి. ఏదేమైతే అది అవుతుంది లేబ్బా అనే మాటలు భలే మన మాటలు భలే ఉంటాయి. ఒక ఆయన అంటాడు, మంచి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఏం సార్ అంటే, మనం నవాబులం అంటాడు. దీనికి నవాబులం అంటే ఏం పల్లెలలో ఏం పని కాదు. నవాబులం నవాబు కాదు, మనం జవాబు ఇవ్వాల్సిన వాళ్ళం. హల్లెలూయా. నీ జీవితపు లెక్క చెప్పాల్సినటువంటి అవసరత దేవుని సన్నిధిలో ఉంది. ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు హిమ్. ఉల్లాసంగా ఉండాలి. నీ యొక్క రాజు ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. వింటున్నారా? యేసు యెరూషలేములోనికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. డాంకీ
ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ. గాడిద తగ్గింపుకు గుర్తు. గాడిద తగ్గింపుకు గుర్తు. రాజులకు రాజు ఎవరైనా? పరలోకపు రాజు. పరలోకపు రాజు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్న ఆ యేసు దేని మీద వస్తున్నాడు? గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. ఒకటి తగ్గింపు, నేను త్వరగా వెళ్తున్నాను. రెండవది, గాడిద పిల్ల మీద రావటం సాత్వికానికి గుర్తు, మీక్నెస్ కు గుర్తు. సాత్వికం. నేను కొట్లాడడానికి వస్తలేను, నేను కొట్లాడడానికి వచ్చే సమయం ఉంది. ఒకటి ఇది రెండవ రాకడ. రెండవ రాకడలో యేసుక్రీస్తు ఎట్లా వస్తున్నాడు చెప్పండి? ఓ సింహం వలె, కొదవ సింహం వలె వస్తున్నాడు. తెల్లని గుర్రం ఎక్కి రాబోతున్నాడు. గుర్రం మీద వచ్చేవాడు యుద్ధానికి వస్తాడు. గాడిద పిల్ల మీద వచ్చేవాడు నీ కొరకు బలి పశువుగా వధించబడడానికి వస్తున్నాడు. చూసి యేసు మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చాడు. మొదటి రాకడలో గాడిద పిల్లని ఎక్కి వచ్చాడు. యేసు రెండవ రాకడలో కొదమ సింహం వేస్తున్నాడు. యేసు రెండవ రాకడలో ఆయన సైన్యమును, ఆయన వెంట అనేక మంది వేలాది దూతలను ఆయన వెంట పెట్టుకుని ఈ లోకానికి రానంటున్నాడు. యు సీ, దాట్స్ యువర్ జీసస్. యేసు నీ ఎద్దుకు వస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మీరు కొదమ సింహమై వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటారా, లేకుంటే ఆయన గొర్రెపిల్లగా వచ్చినప్పుడు ఆయన మీరు స్వాగతిస్తారా? దట్స్ యువర్ చాయిస్. చాలా మంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. రక్షణ పొందమంటే, బాప్తిసం తీసుకోమంటే, యేసుని నమ్ముకోండి అంటే చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. గొర్రెపిల్ల కదా, ఏం కాదులే, 4 రోజులైనాక తీసుకుందాం, ఓ నెల అయినాక తీసుకుందాం, సంవత్సరం అయినాక తీసుకుందాం, నాకు టైం ఉంటే తీసుకుందాం, నాకు నచ్చినప్పుడు తీసుకుంటాం. ఆయన కొదమ సింహమై వచ్చినప్పుడు నీకు బాప్తిసం తీసుకునే అవకాశం లేదు, రక్షణ పొందే అవకాశమే లేదు. సాల్వేషన్ విల్ బి పుల్డ్ అవుట్. రక్షణ నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది. కృపాకాలం గతించిన తర్వాత రక్షణ ఉండదు. మీకు తెలుసు కదా, భారతదేశంలో ఏర్పడుతున్న పరిస్థితులు మీకు తెలుసు కదా. దేశమందంతటా కూడా దాదాపు 6 రాష్ట్రాల్లో మత మార్పిడి బిల్లు పెట్టారు. యు కాంట్ టేక్ బాప్టిజం. మీరు బాప్టిజం తీసుకోనికి లేదు. క్రైస్తవునిగా నీ పేరు చెప్పుకోవడానికి వీలు లేదు. క్రైస్తవునిగా నువ్వు క్రీస్తు యుద్ధకు రానికి వీలు లేదు. దట్స్ ద బిల్. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసి ఏం చేసింది తెలుసా? తమిళనాడులో చెక్ పెట్టేసిండ్రు, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చెక్ పెట్టిండ్రు, ఇప్పుడు వచ్చి తమిళనాడులో చెక్. ఇంకెంత ప్రాంతం ఉంది? కొంచెం అంతే. దక్షిణానికి వచ్చింది. దక్షిణానికి వారి యొక్క బలం ఇంత దూరం వచ్చిందంటే ఇంకా రానున్న పరిస్థితులు ఎంత గడ్డు కాలమో మీరు గుర్తించాలి. రానున్న కాలాలను మార్చలేడు ప్రభు. ఆల్రెడీ చెప్పిండు, ఈ కాలం ఏర్పడతాయనే చెప్పిండు, ఇట్లా జరుగుతాయనే చెప్పిండు. నేనున్నా, మీకు తోడుగా ఉన్నా, ఎవడు రాడు, మీకు దేవుడు తోడుగా ఉంటాడు, మీకు జయము, ఇది చెప్పలే. శ్రమలు కలుగును. శ్రమలలో ప్రభుని అంగీకరిస్తావా? ప్రభు నిన్ను ప్రేమతో పిలిచినప్పుడు ప్రభుని అంగీకరిస్తావా? ఇది లాస్ట్ మెసేజ్. వింటున్నారా? గాడిద పిల్లను ప్రభుకి నీతోటికి ప్రేమతోటి వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. నిన్ను సాత్వికునిగా నిన్ను పిలవడానికి వస్తున్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 11:29 అన్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు కనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మంచి వచ్చి రండయ్యా బాబు, రక్షణ పొందండయ్యా బాబు అంటే మేము పొందంగాక పొందము, మాకు నువ్వు వద్దంటే వద్దు, రద్దంటే రద్దు. ఇంకా ప్రభు రెండవ రాకడ కాలంలో మహా ఉత్పాత కాలం, భయంకరమైన కాలం, రక్షణ పొందజాలని కాలం. మీకు రానున్న దినాల్లో మీకు చెప్తాను. క్రీస్తు రాకడ ఒకటి బహిరంగ రాకడ, ఒకటి రహస్య రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు వచ్చింది చాలా మంది తెలియదు. అందరికీ ఏం తెలుసు అంటే ఒక వచనం తెలుసు,
ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూచును. అది వాక్యం ఉంది బైబిల్లో. అయితే అది రెండవ అక్కడ. కానీ క్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన తన సంఘమును తన ఎద్దకు తీసుకుంటాడు. ఈ కాల్స్ హిస్ పీపుల్. అన్ని సంఘాలు సంఘంలో ఉన్న వాళ్ళంతా ఊరు. దేవుని యందు పరిశుద్ధత కలిగి రక్షణ పొందిన వాళ్ళు క్రీస్తు ఎద్దకు ఎత్తబడతారు. అందరు ఎత్తబడతారు. విడువబడిన వారి బాగా భయంకరము. చర్చికి రాలేవు, బైబిల్ పట్టుకోలేవు, ప్రార్థన చేయలేవు, నిలవలేవు, కూర్చోలేవు. నువ్వు తింటే పన్ను, ఉంటే పన్ను, నడిస్తే పన్ను, కూర్చుంటే పన్ను, లేస్తే పన్ను, పన్నే పన్ను. ఇప్పటికే పన్నులు మస్తేని కదా. సో యూ హావ్ టు గో ఆన్ పేయింగ్. కొనాలన్నా క్రయ విక్రయాలు చేయాలంటే అపవాది ఇచ్చిన సంఖ్య నీకు ఉంటేనే క్రయ విక్రయాలు జరపగలుగుతావు. అది 7 ఏళ్ల శ్రమకాలం. 7 ఏళ్ల శ్రమకాలంలో కూడా కొంతమంది రక్షణ పొందుతారు. కానీ భయంకరం, వారి వేదనలు భయంకరం. పొందిన వాళ్ళు పొందినట్టే హతసాక్షులు అవుతారు. చచ్చిపోతారు, చంపేయబడతారు. ప్రభుత్వాలు చంపేస్తాయి, ప్రభుత్వాలే చంపేస్తాయి. అనుభవం కాదు, ప్రభుత్వాలే చంపేస్తాయి. యు వాంట్ సాల్వేషన్ ఇన్ దట్ టఫ్ పీరియడ్. ఆ కష్టకాలంలో రక్షణ కొరకు నువ్వు ఉంటావా? లేకుంటే ప్రభు సాత్వికుడును దీన మనస్కుడు వచ్చి నా కాడిని మీద ఎత్తుకొనిడి, నా యొక్క నేర్చుకుని అని ప్రభు చెప్పినప్పుడు ప్రభు ఎద్దుకు వస్తారా? మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు యెరూషలేములోనికి ప్రవేశించింది జయం కాదు. యేసు నీ హృదయంలోనికి ప్రవేశిస్తే అప్పుడు నీకు జయము. హల్లెలూయా. యేసు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములోనికి ప్రవేశించాడు. అది సంతోషమే, యూదులకు ఆనందమే, సియోను నివాసులకు బహు సంతోషము, సియోను కుమార్తెలకు ఆనందము, యెరూషలేము కుమార్తెలు బహుగా ఉల్లసించారు. అయితే అనిజనులందరూ కూడా, విడువబడిన వారందరూ కూడా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారందరూ కూడా బ్రతకడానికి యేసు ఇంకా వస్తున్నాడు. ఈ స్టిల్ దేర్ ఎట్ ద డోర్. ఆయన ద్వారము యొద్ద నుంచుండి హృదయమనెడు తలుపు నొద్ద నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల హృదయములన్. సకల హృదయాలను తడుతున్నాడు. ఎవరికి రాయబడ్డ ఆ మాట? అనిజనులు కాదు, సంఘానికే. సంఘస్థులు తెరుస్తలేరంట తలుపు. మనం వాడికి వచ్చినాం. మన రక్షణ ఏమా? మన పాపక్షమాపణేమా? యేసు లేడు. సంఘాలలో యేసు లేడు. చాలా సంఘాలలో అంత ఉత్త నాటకాలు. సమ్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. యేసు తలుపు కొడుతున్నాడు. లవోదికయ సంఘం వచ్చి అక్కడ వచ్చి తలుపు కొడుతున్నాడు. తెరవండి, ఐ వాంట్ టు కమ్ ఇన్ అంటే, నువ్వు వస్తే నాకు పెద్ద తలనొప్పయ్యా, అదొద్దంటావు ఇదొద్దంటావు, నువ్వు బయట ఉండు, మేము డాన్సులు వేసుకుంటాం, ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, ఫుల్ ఖుష్, మెర్రీ మేకింగ్. యేసు అంటాడు, లెట్ మీ కమ్ ఇన్. నన్ను రానియండి సంగమా, నన్ను రానియండి అని దేవుడు అడుగుతున్నాడు. నన్ను అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. హ్యావ్ యు క్లోజ్డ్ ఎనీ డోర్? ఏదైనా ద్వారం మూసిండ్రా? ఏదైనా ద్వారం మూసిండ్రా? మీరు కొన్ని ద్వారాలు మూసి పెడతారు. ఇది యేసుక్రీస్తు వస్తే మాకు ప్రమాదం కాబట్టి ఇక్కడ రావద్దు, ఈ ఏరియా మాది, ఫైనాన్స్ ఈజ్ అవర్స్, దిస్ సీక్రెట్ ఈజ్ అవర్స్, ఇది మాది, ఇక్కడ యేసు రాకుంటేనే మంచిది, వస్తే మాకు ప్రాబ్లం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు సాత్వికుడును దీన మనస్కుడై గొర్రె పిల్లలాగా గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు చేర్చుకుంటారా? వచ్చినప్పుడు తృణీకరిస్తారా? యూదులు అనేకులు తృణీకరించారు, సిలువకు అప్పగించారు, ఆయనను చంపేశారు. ఈనాడు దేవుని ప్రజలు, వాక్యం ఎరిగిన ప్రజలు, అనేకులు అనిజనులు యేసును చేర్చుకుంటారా? యేసును సిలువకు అప్పగిస్తారా? మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. వచ్చే స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడదామా? దేవుని సన్నిధిలో ఉంటున్నాం. సియోను నివాసులారా, మీ హృదయాన్ని చేయి పెట్టుకుని ఒకసారి అనుకుంటారమ్మా, ఐ ఆమ్ ద డాటర్ ఆఫ్ జయాన్,
ఐ ఆమ్ ద సన్ ఆఫ్ జయాన్, సియోను నివాసిని అని ఒక మాట మీరు హృదయం మీద చెప్పుకుంటారా? కొన్నిసార్లు చెప్పుకుంటే మనం మారుతాం. సియోను నివాసి అంటే అనుకుంటే కాదు, ఆ స్థాయికి తగినట్టుగా మనం బ్రతికితే సియోను నివాసులం అవుతాం. ఆ పిలుపుకు తగినట్టుగా మనం క్రీస్తుకు సమర్పించుకుంటే సియోను నివాసులం అవుతాం. ఆ రక్షణలో మనం కొనసాగుతుంటే, ఆ ప్రేమలో మనం కొనసాగుతుంటే సియోను నివాసులమే మనం. ఆ నివాసము నీకుందా? ప్రభు నీతో కూడా నివసించే ఆ అవకాశం ఉందా? నువ్వు ఇస్తున్నావా? అసలు ఇస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. చాలాసార్లు ఇవ్వట్లేదు. వద్దు. దిస్ ఈజ్ మై ఏరియా లార్డ్, దిస్ ఈజ్ మై ట్రాన్సాక్షన్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్లేస్ లార్డ్. ఇక్కడ నువ్వు రావద్దు, నువ్వు చర్చి కానే ఉండి నేను నీ దగ్గరకు వస్తానంటున్నాను. షల్ వి ఆస్క్ గాడ్? ప్రభుని అడుగుదామా? నీ ప్రభు భారవాహకం ఎక్కి వస్తున్నాడు. సాత్వికుడై దీన మనస్కుడై గాడిద పిల్లనెక్కి ఆయన వస్తున్నాడు. సంతోషిస్తావా? ఏడుస్తావా? ఉల్లాసంగా ఉంటావా? నిర్లిప్తతతో నిస్సత్వతో ఉంటావా? నీ ఇష్టం. ఒక డెసిషన్ తీసుకొని ఆయన ఇక్కడి నుంచి వెళ్దాం. మీ డెసిషన్ ఈరోజు ఇంపార్టెంట్. యేసు యెరూషలేములోనికి ప్రవేశించిన ఈ దినం మీ నిర్ణయం చాలా అవసరమమ్మా. పస్కా బలి పశువు యెరూషలేములోనికి ఆ కొమ్ములకు తాళ్ల చేత కట్టబడి తీసుకొని రాబడుతుంది. విల్ యూ యాక్సెప్ట్ దట్ ల్యాంబ్? ఆ గొర్రె పిల్లని మీరు ఒప్పుకుంటారా? ఆ గొర్రె పిల్లని మీరు స్వాగతిస్తారా? యేసుని స్వాగతిస్తారా? అమలారా, మీ వస్త్రములను పరిచి, మీ హృదయాలను పరిచి యేసయ్యా రా అని మీరు అడుగుతారా? అడగండి. ఇట్స్ గుడ్ టు డూ ఇట్. చెప్పాను కదా, ఈ ప్రపంచంలో జరిగేటివన్నీ కూడా యూదుల క్యాలెండర్ ప్రకారమే జరుగుతున్నాయి. ఈనాడు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించిన ఈ దినమందు దేవుడు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ పస్కా బలి పశువు ఆ బలిపీఠము వద్దకు కొనిపోబడేటటువంటి ఈ సమయమందు నీవు ప్రభువును చేర్చుకుంటావా? నీ ప్రభువును హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఒకవేళ మీరు ఎప్పుడో ఆహ్వానించిన వారు ఉండొచ్చు, ఇప్పుడు ఆయన ఉన్నాడనే చూసుకోండి. ఎందుకంటే ఆయన సంఘంలోతో చెప్తున్నాడు, తలుపు తెడితే మీరు తెరుస్తలేరు, తలుపు తీస్తే నేను మీ వద్దకు వస్తాను, నేను మీతోను మీరు నాతోను కలిసి మనం భుజిస్తామని ప్రభు అంటున్నాడు. మనం తెరవటం లేదు, ద్వారాలు తెరవటం లేదు. దేవుణ్ణి ఒక వస్తువుగా వాడుకుంటున్నాం. ఆయనను ఒక స్వస్థత పరిచే ఒక వైద్యునిగా వాడుకుంటున్నాం, కానీ ఆయనను ఒక రక్షకునిగా చేర్చుకోవటం లేదు. షల్ వి యాక్సెప్ట్ హిమ్? దయచేసి ఒక ప్రార్థన మీరు చేస్తారా? ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తారా? యేసయ్యా యెరూషలేములోనికి నువ్వు ప్రవేశించిన ఆ దినమందు, అదే ఈ దినమని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు సాత్వికునిగా ఈ లోకానికి వచ్చినప్పుడే నేను నా హృదయంలోనికి చేర్చుకుంటున్నానయ్యా అని ఒక మాట చెప్పండి. యాక్సెప్ట్ హిమ్. ఆయనను తీసుకునండి, మీ హృదయాల్లో చేర్చుకోనండి. లేకపోతే మీకు శ్రమ కాలంలో మీరు రక్షణ లేదు, ఉగ్రత కాలంలో రక్షణ దొరకదు. మీరు దేవుడి ప్రేమతో పిలిచినప్పుడే, దేవుడి ఉగ్రతను బట్టి మిమ్మల్ని స్వీకరించకుండా ప్రేమను బట్టి తన ఎద్దకు పిలుచుకునే ఈ సమయం అందే ప్రభు యుద్ధకు రావాల్సిందిగా ప్రభు నుండి మనం చేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేస్తారా? నేను ముగిస్తాను. యూ ప్రే. మీరు చిన్న ప్రార్థన గట్టిగానైనా చేయండి, మౌనంగానైనా చేయండి. బట్ ఆస్ జీసస్, యేసయ్యా యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ సమాచారం నాకు వద్దు, కానీ నా హృదయంలోనికి ప్రవేశించే ఆ మార్పు నాకు కావాలయ్యా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి. ఇన్ఫర్మేషన్ కాదు, నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. నీ స్వరూపంలోనికి కావాలి, నీ రక్తంలోనికి నీ బిడ్డగా నేను తీర్చబడాలి, నీ ఇంట్లో నేను ఉండాలి, సియోను నివాసినై నేను ఉండాలి, పరిశుద్ధ పర్వతంపైన నేను నివసించాలి, యేసునతో నేను ఉండాలి, మరియాలు యేసు పాదం మీద నేను కూర్చుంటానయ్యా, యేసు ఎద్దుకు నేను వస్తానయ్యా, సిలువ ఎద్దుకు నేను వస్తానయ్యా. ఆ వెలుగులో నా ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా, నిర్లిప్తతను విడిచిపెడుతున్నాను ప్రభువా, ఈ యొక్క అజాగ్రత్తను విడిచిపెడుతున్నాను ప్రభువా, అపవాదిని నేను జయిస్తున్నానయ్యా, నాకు సహాయం చెయ్యి అని దయచేసి అడగండి. ఇట్ మే బి ద లాస్ట్ టైం. కొన్నిసార్లు కొంతమందికి చివరి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. దినాలు మారుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఒక వార్త నడుస్తా ఉంది, 13వ తేదీ ఏప్రిల్ 13వ జరగబోతుంది అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా జరగకపోని కానీ నీవు ప్రభు యొద్దకు జరుగుతావా?
ప్రభు యొద్దకు వస్తావా, అంగీకరిస్తావా, దేవుడు నేను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. లార్డ్ వి ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. ఒకసారి చేయొద్దండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, సర్వోన్నతుడైన దేవుని కుమారునికి, ప్రభు పేరిట వచ్చువాడు, ప్రభు పేరిట వచ్చువాడు, హోసన్నా హోసన్నా. అయ్యా నా హృదయంలోనికి రమ్మని, మా అందరి హృదయాల్లోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఆనాడు సంఘం మూసేసింది ప్రభువా, నిన్ను వెలుపల పెట్టేసింది ప్రభువా. అలాగే మేము కనుక ఆ క్రైస్తవులమై ఆ సంఘంలో ఉన్న వాళ్ళమే మేము ఉంటే మమ్మల్ని క్షమించు. నీ బిడ్డలమే కానీ నేను బయట పెట్టాం, నీ బిడ్డలమే కానీ నీకు ఏది అప్పగించట్లేదు, నీ బిడ్డలమే కానీ నీ చేతి కింద మేము లేవయ్యా. మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేసి నీ సన్నిధిలో సరిగా నిలబెట్టమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని చెప్తున్నాం మా తండ్రి. ఆమేన్.